ఈనాటి ఎస్టీయు సమర సంఘం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అధికారంలోకి రాకముందు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడం అనేది పరిపాటిగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా కూడా పరిష్కారం కాని నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వము మీ ద్వారా అధికారంలోకి వచ్చాము, మీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఏ విధంగా అయితే 13 లక్షల మంది ఉన్నారో మీ యొక్క సమస్యలన్నీ కూడా అధికారంలోకి వచ్చింటే వెంటనే పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఈ 20 నెలల కాలంలో ఏ మేనిఫెస్టో హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో మరి ఈ మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను గుర్తు చేస్తూ మరి వెంటనే వాటిని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మొట్టమొదట ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టో ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు హామీలు ఇచ్చారో ఈ హామీలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఆ హామీలను మొట్టమొదట మనం ప్రదర్శించాలని చెప్పి వేదిక పైనటువంటి బాధ్యులందరినీ కూడా కోరుకుంటున్నాను. 5 నెలల ముందు అధికారంలోకి రాకముందు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలను ఇంతవరకు ప్రదర్శించడం జరిగింది. ఆ హామీలను మరొకసారి ఈ వేదిక ద్వారా ప్రభుత్వం అసెంబ్లీ వరకు వినిపించే విధంగా మన యొక్క హామీలను ఒకసారి చదివి వినిపిస్తాను. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం. అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షన్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు, తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు, వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంపు. ఈ ప్రధానమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చి మేనిఫెస్టో ద్వారా వీటిలో ఎన్ని నెరవేర్చినారు అనేటటువంటి అంశం మీద మీరు కూడా ఆలోచన చేయాలి. ఇంతవరకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఎన్ని, మరి వీటిలో నెరవేర్చినట్టు ఏమైనా ఉన్నాయా? కేవలం అరకొర కేటాయింపులు తప్ప ఏ సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కానటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వము ఏ విధంగా అయితే మేనిఫెస్టోలో సిపిఎస్ విధానం కానీ మిగిలినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఇచ్చి వారు చెప్పినటువంటి మాట ఏమంటే మేము ఈ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా పరిగణిస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలంలో ఏ సమస్య పరిష్కరించకుండానే ఇంటికి పోయినటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ఇందాక చదివినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కేవలం అరకొర కేటాయింపులు తప్ప మిగిలినటువంటి ఏ సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కానటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వము ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఒక బాటలో పయనించిందో అదే బాటలోనే ఈ ప్రభుత్వం కూడా ప్రయాణిస్తోంది. కాబట్టి మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఎస్టీ కార్యకర్త మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మొట్టమొదటి ఈ ప్రభుత్వ హామీ అయినటువంటి ఏదైతే వ్యవస్థలన్నీ కూడా గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. మేము వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు
ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పనిచేసేటటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పారు. మరి ఈ ధర్నా శిబిరానికి సంఘీభావం ప్రకటించడానికి వచ్చేసినటువంటి ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. మరి అనుకూలమైనటువంటి వాతావరణంలో పనిచేసేటటువంటి పరిస్థితి ఈనాడు ఉందా అని మీ అందరి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇటీవలనే కడపలో ఒక మున్సిపల్ మెయిన్ హై స్కూల్లో పనిచేసేటటువంటి ఒక టీచరు ఇన్ఛార్జి హెచ్ఎంగా బాధ్యతలు ఇచ్చిన తర్వాత వారు చేసినటువంటి అధికారులు చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఒత్తిడి ఫలితంగా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది హెడ్ మాస్టర్లు కానీ టీచర్లు కానీ ప్రభుత్వం చేసేటటువంటి ఒత్తిడి ఫలితంగా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా వ్యవస్థను విధ్వంసం చేసేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోంది. ఇప్పటికైనా మీరు ఆ రకమైనటువంటి చర్యలు మానుకుంటారా, లేదంటే వచ్చి అసెంబ్లీని ముట్టడించమంటారా అని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా పిఆర్సీ కమిటీ 1958లో మొట్టమొదటి పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేశాక ఇప్పటికి చూస్తే దాదాపు 14 పిఆర్సీ నడవాల్సినటువంటి పరిస్థితి. గతంలో కొన్ని ప్రభుత్వాలు కానీ మరి ఇటీవలి కాలంలో కానీ సకాలంలో పిఆర్సీ వేయకపోవడం వల్ల కేవలం 12వ పిఆర్సీ మాత్రమే మనకు 2023 నుంచి జూలై నుంచి అమలు కావాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ పిఆర్సీని కూడా ఇంతవరకు కమిటీ వేయకుండా దాదాపు 31 నెలలు పూర్తయినటువంటి పరిస్థితి. గతంలో ఏ పిఆర్సీ సమయంలో కూడా మనకు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం అనేది ఆలస్యం అయ్యేటటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం వెంటనే ఐఆర్ ప్రకటించడం అనేది ఆనవాయితీ. కానీ ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతుంది. అదేవిధంగా పిఆర్సీ గడువు పూర్తి చేసుకుంటే 31 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఈనాటికి కూడా ఐఆర్ మీద కూడా సరైనటువంటి ప్రకటన చేయనటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధమైనటువంటి ధోరణిలోనే ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలో మన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి అంటున్నారు. మరి ఎప్పుడు మంజూరు చేస్తారు? మీరు ఇచ్చేటటువంటి అరకొర చెల్లింపులతో మా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఏమీ లేకుండా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బకాయిలు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే దాదాపు 23,000 కోట్లు బకాయి పెట్టిపోయింది, వాటన్నిటిని కూడా మేము పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మరి మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి అయినా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు చెల్లించవలసినటువంటి రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ పిఆర్సీ అరియర్స్ కానీ అదేవిధంగా డిఆర్ఎస్ కానీ సకాలంలో చెల్లిస్తే మరి ఈ 20 నెలల కాలంలో ఏ ఒక్క బకాయి కూడా పేరుకుపోయేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు చూస్తే 23,000 కోట్లు కాస్త 34,000 కోట్లకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లను మభ్యపెట్టేటటువంటి పద్ధతిలో తప్ప ఈ ఏ సమస్య కూడా పరిష్కరించేటటువంటి పద్ధతిలో లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పేటటువంటి సమయం త్వరలోనే ఉంది అని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. అదేవిధంగా సిపిఎస్ స్థానంలో మెరుగైనటువంటి పెన్షన్ విధానం తెస్తాము అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మరి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా వారం రోజుల్లో ఈ సిపిఎస్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ తెస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలైనా స్పందించకపోవడంతో మరి సిపిఎస్ ఉద్యోగులు కానీ మిగిలినటువంటి ఉద్యోగులు కానీ ఆయన 11 సీట్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం 20 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు సిపిఎస్ విధానాన్ని సమీక్షించి మీకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు ఏ పెన్షన్ విధానం అయితే మంచిగా ఉంటుంది అనేటటువంటి అంశం మీద కూడా చర్చించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ యొక్క పాలనను కూడా మేము సమీక్షించేటటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంది అని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాను. అదేవిధంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా 2004 ముందు
నోటిఫికేషన్ ద్వారా ఎంపికై 2004 తర్వాత నియమించబడినటువంటి పోలీసులు కానీ ఇతర ఉద్యోగులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,000 మంది ఉన్నారు. వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం 57 మెమోను అమలు చేయమని చెప్పి పదే అడిగితే ఆ కేంద్ర ప్రభుత్వ మెమో ఏదైతే 2020 ఫిబ్రవరిలో రిలీజ్ చేసినారో అదే సందర్భంలో మన రాష్ట్ర సంఘ పక్షాన కానీ అదేవిధంగా ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భక్తి నరసింహారెడ్డి సార్ ద్వారా కానీ ప్రభుత్వం వాళ్ళ యొక్క వివరాలన్నీ తీసుకొని వెంటనే 57 మెమోలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా అమలు చేయాలని కోరినటువంటి నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలుగా వివరాలు కోరుతూనే ఉన్నారు తప్ప ఇంతవరకు అమలు చేయనటువంటి పరిస్థితి. మరి ఈ 57 మెమో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి దాదాపు 16 రాష్ట్రాలు అమలు చేసినప్పటికీ ఎందుకు మీరు ఈ ఉద్యోగుల పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మరి ఈ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే అధికారులకు ప్రభుత్వం సహకరించడము మరి ప్రభుత్వానికి అధికారులు సహకరించడం అనేటటువంటి పద్ధతిలో ముందుకు పోతా ఉంది. మరి రాష్ట్రంలో 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా నియమించబడినటువంటి 3 IAS అధికారులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే 57 మెమోను అమలు చేయడం కానీ అదేవిధంగా 2019 ఏప్రిల్ నుంచి 14% CPS కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా అధికారులకు మాత్రమే అమలు చేసినటువంటి ప్రభుత్వము ఉద్యోగుల మీద మాత్రము మరి వివక్ష చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీ వివక్షను మానుకోకపోతే ప్రభుత్వాన్ని గద్దెదించేటటువంటి రోజు కూడా రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాను. అదేవిధంగా డిఏలు మరి 1971లో అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా 56 రోజుల పాటు పోరాటం చేసి సాధించుకున్నటువంటి డిఏ హక్కులు ఈ ప్రభుత్వాలు కాలాస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ దాదాపు 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఇటీవల జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడైతే ఆ ధరలు పెరిగిన అనుగుణంగా వెంటనే డిఏ మంజూరు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయి. వెంటనే ఆ డిఏలు కూడా మంజూరు చేయాలి. ఉద్యోగుల డిఏ మంజూరు అనేది ఉద్యోగుల హక్కు అని చెప్పినటువంటి పరిస్థితిని కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయడం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్ కార్పొరేట్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 నెలలుగా గ్రాట్యుటీ ఇవ్వకపోవడం కానీ అదేవిధంగా ఇయర్లీ ఎన్కాష్మెంట్ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పెన్షన్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కారుణ్య నియామకాలు మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పాదయాత్రల సమయంలో కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి రాష్ట్రంలో ఉపాధ్యాయుల పిల్లలు చాలా మంది చనిపోయి ఉన్నారు. వారందరికీ కూడా కారుణ్య నియామకం కల్పించే బాధ్యత మా ప్రభుత్వాన్ని అని చెప్పినటువంటి మరి ఉప ముఖ్యమంత్రి గారు ఈనాటి వరకు కూడా దాని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 6 సంవత్సరాలుగా కోవిడ్తో దాదాపు 950 మంది ఉపాధ్యాయులు చనిపోతే వారి యొక్క వారసులకు ఇంతవరకు కారుణ్య నియామకము కల్పించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాను. అదేవిధంగా 1998 డిఎస్సి సంబంధించి కానీ అదేవిధంగా 2008 డిఎస్సి సంబంధించి కానీ మీరు ఏదైతే ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చినారో ఆర్డర్స్ భిన్నంగా అపాయింట్మెంట్ చేయడం వల్ల వాళ్ళు నష్టపోయారు. మరి ఎమ్మెల్సీల కమిటీ కానీ మన సంఘాల బాధ్యులతో కూడినటువంటి కమిటీ రికమెండ్ చేసినటువంటి ఫలితంగా వారిని ఎంపీఎస్గా అపాయింట్ చేసినారు తప్ప వాస్తవంగా రెగ్యులర్గా వాళ్ళని అపాయింట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 62 సంవత్సరాలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. మరి ఈ ఎంటీఎస్ ఉపాధ్యాయులు కూడా వెంటనే 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు మరి రెగ్యులరైజేషన్ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తాం, 117 జీవోలు రద్దు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మరి తెలుగు మీడియం పాఠశాల అనేది లేకుండా మన రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిస్థితిని ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ల సాధనలు కేవలం ఈ రోజుతో
మనం ఈ ఉద్యమాన్ని ఆపు చేయకుండా ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే శాసన మండలిని ముట్టడించడానికి కూడా మన కలిసి వచ్చేటటువంటి ఉద్యోగ సంఘాలతో పోరాటాన్ని ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికే మీ అందరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎస్టీయూ పక్షాన మండల స్థాయిలో జనవరి 30 తేదీన మా మండల తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఫిబ్రవరి 13వ తేదీన వేలాది మందితో కలెక్టరేట్ల దగ్గర కూడా ధర్నా విజయవంతం చేశారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ ధర్నా శిబిరాన్ని కొనసాగిద్దాం.